డార్లింగ్స్, నా లైఫ్లో ఇప్పుడు దాకా ఎప్పుడు ఈ వీడియో కష్టపడినంత ఏ వీడియో కష్టపడలేదరా. ఆల్మోస్ట్ 2 months కష్టపడ్డాను నేర్చుకునేసి, అండ్ ఆల్మోస్ట్ 15 days పాటు ఎడిట్ చేశాను బికాస్ ఐ వర్క్ అలోన్. సో వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఐ వాంట్ యువర్ ఫీడ్బ్యాక్. బాగుంది అనిపిస్తే, వర్త్ వాచింగ్ అనిపిస్తే జస్ట్ వీడియోకి లైక్ చేసి ఇట్స్ గుడ్ కీప్ గోయింగ్ అని కమెంట్ పెట్టండి. లేదు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, ఐ అగ్రీ బికాస్ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా. సో ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే కమెంట్ బాక్స్ లో ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు ఫీడ్బ్యాక్. ఓకే, ఎక్కువ టైం వేస్ట్ చేయను. లెట్స్ గెట్ ఇంటూ season 4 ఆఫ్ అవర్ ఛానల్. హోప్ యూ లైక్ ఇట్. దాటాడో ఉంటుంది అమ్మ. ఎవరు రాదే పొద్దున్న పెళ్లి బాగా పడుతున్నాడా? నారాయణ, అరే భగవాను, ఎలక్షన్ టైం కదా, ఆ ఓట్లు అడుక్కున్న వాళ్ళు ఎవరన్నా వచ్చినట్టున్నారు. ఓ పగలు కొట్టేస్తారు బెల్లు, వెళ్ళి చూడు ఒకసారి. ఎట్టంటది మాటలు మాడితేనే బుల్డోజర్లు వేసుకొచ్చి మరి కొంపలు కూల్చేస్తాను ఆడ. అయినా నేను ఇక అసిస్టెంట్ ఏంట్రా, నువ్వే తీసుకురా. ఓకే గోల. సరేలే, వస్తున్నాను రా. వీళ్ళ కింద బస్ స్టాండ్ లో ఉండే వాళ్ళు నయం, వద్దు పోమంటే వింటాను. అయ్యి ఎవరు రాదే ఊరికి రచ్చ గోల. తలుపులు చేయడానికి ఎంత చెప్పాను మీకా? అయినా ఎందుకు ఎవరు ఆ బయట ఇంట్లో పొరాలు అనుకుంటే మళ్ళీ ఆడింకో పొరాలు పెట్టుకున్నాడా? పళ్ళు రాలిపోతాయి పిల్ల కొంక. ఎవరా నువ్వు? యో ఆడ ఆజామని మన ఇంటి పక్కనే ఉంటాడులే, ఇరిటేటింగ్ క్యాండిడేట్. ఆ బొంగులో ఇంట్లోకే తక్కువ లేదు. నీకు పార్టీ ఇప్పిస్తా. పార్టీయా? అలా ఎందుకురా? నారాయణ, అయినా నీకు డబ్బులు ఆడిరా? నీకు ఆన్సర్ కావాలా పార్టీ కావాలా? పార్టీయే కావాలి. మరి మూసుకోవాలి. పద. యో పెద్దనా, నువ్వు కూడా నీకు మోక్షం ఇప్పిస్తా. అదే అదే పార్టీ పార్టీ ఇప్పిస్తా. అదే పద 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 పద. ఓకే ఓకే, ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకొని ఆ తర్వాత పార్టీ చేసుకుందాం. అదొద్దు, ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. శ్రీజేసునాథ కరుణామృత పారిజాత శ్రీ సత్యమార్గ శరణాగత దీనబంధు. గోవిందా గోవిందా. బాబు రే తప్పేస్తారా? అయ్యా సుప్రభాతాన్ని గోవిందా గోవిందా అనరా ఏంది? నీ పొందరా అచ్చబెట్టుకోతే, అది జీసస్ క్రైస్ట్ పాట రాదు. గొర్రె నడబిడ. ఏంది ఇదే? అయినా ఒరే బిడికే ఏ పార్టీ ఇది? ఇన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇది ఏసుకోక అని పెద్ద పార్టీ అనమాట. వేసుకోక ఎత్తుకోక కాదురా, ఏసురాక. అదేలే. సర్లే, వచ్చిన వెంటనే తినడానికి వెళ్తే దరిద్రంగా ఉంటది కాబట్టి ముందు మనం అన్ని స్టాల్స్ చూసి ఆ తర్వాత అచ్చుడు ఆయన ఎవరో బలంగా స్పీచ్ ఇస్తున్నాడు. అందరూ ఆయన చూసి సపోర్ట్ కొడుతున్నారు. పదండి పదండి అడిగేసి. మీరు బాండి, నేను తిన్నాక ఏమైనా తీసుకొని వస్తా. బైబిల్ చదివి చస్తే మనకి బాగా అర్థమైంది మన దేశం. మనం బైబిల్ చదివి చస్తే చదవము, ఒళ్ళు తీపిడే, పొగరు, కొవ్వెక్కువ, జబర్దస్తులు చూస్తారు, సినిమాలు చూస్తారు, బైబిల్ చదవరు. ఒక్కొక్కరిని ఎర్రగా బాధాల, ఎర్రగా బాధాలి, చెప్పు తీసుకొని కొట్టాలా. నువ్వెందుకు ఏడుస్తున్నావు? లేదు లేదు నిన్ను కాదురా, ఈ సుబ్బారావు గారిని తిట్టింది.
సర్లే ఇప్పటికే మనకి ఏమీ సెట్ అవ్వలే కానీ ఆడ చూడు డాన్స్లో డీజేలు పెట్టినారు ఆడికి వరం అడిగి మనం కూడా ప్రార్థన చేసి డాన్స్ చేద్దాం పద రాను కూడా భలే ఎంతో సింతెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు అబ్బ విను విను. ఆరే సుకోబోయి పారే సుకున్నాను అరి 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 చంపేస్తారా లక్ష్మీ కదగా మనం టీవీలో చూసిన ఇది అడ్డమైన పాటలు పాటు మళ్ళీ చంపించేసేలా ఉన్నాడు రండి అదంతా సరే కదా బాయ్ భోజనాలు ఎక్కడ పెడుతున్నారు నువ్వు సచ్చాక నిద్రానికి పెడతారు ఏమన్నానండి అని అందరూ అన్నీ అంటారు. సరేలే ఆడు రగడ సినిమాలో వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారే ఓ లార్డ్ ఓ ప్రభువా అని కూడా చేస్తారు వీడు ఆడు చేస్తున్నారు పసుదాం పదండి అలా అన్న బుడ్డోడికి కొంచెం ఇంగ్లీష్ వస్తుంది పదండి. అయితే బొంగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లిబర్ రేషన్ కట్టలు పడతానరా నీకు వచ్చా ఇంగ్లీషా ఇంగ్లీష్ అంట ఇంగ్లీషు ఇంగ్లీషా నోరు మూసుకో పెద్దోళ్ళకి ఎదురు మాడతావే పిల్ల కాకి. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అర్థమైన మాట్లాడి నేను మాట్లాడడం ఇదేందయ్యా ఇది అంటే పెద్దోళ్ళకి ఎదురు తిరుక్కొని మాడుతున్నావు ఒంకొని తిరుక్కొని మాడుతున్నావు అని అర్థమైన కట్టలన్నీ పెట్టలేదు బొంగులోది. సర్లే దో ఆ టెంట్లో తాత భలే ఉన్నాడు చూద్దాం హలో హలో మనమంతా దేవుని క్రియేచర్ మనమంతా దేవుని క్రియేచర్ అయినను మారాలి మన పాపకు నేచర్ అయినను మారాలి మన పాపకు నేచర్ అందుకు కావాలి వాక్యం స్క్రిప్చర్ అందుకు కావాలి వాక్యం అనే స్క్రిప్చర్ ముందు వీళ్ళు ఆపాలి మనకు పెట్టే ఈ టార్చర్. కొట్టి చంపేస్తారు అయ్యా మరి లేకపోతే ఇంటర్నాక దాన్ని మరి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తారు వాళ్ళు. అది కరెక్టే ఇంగ్లీష్ కావాలంటే కదా ఇంగ్లీష్ చూడు పిల్ల పంది బాగా ఇందాక చూస్తున్నాను ఈడు బస్సులో నాలుగు హాఫ్ టికెట్ కాదు కదా అని కాంగా ఉంటాను నేను అర్థమైన మాట్లాడి మాడి నోటి కూర్చొని తిడుతున్నాడు ఈడు చంపేస్తున్నాను నేను సంతావులే చాలా మంది చూసాం. అటు పోదాం పదండి ఆడెవరో అమ్మాయి కత్తిలాగా అదే అదే పద్ధతిగా పాడుతోంది అంటున్నా ఆడికి పోదాం పదండి. వాడిపోక ముందే నన్ను వాడుకో ఎరా బాగి పాడేసుకుంటావేట్రా పాట పూర్తిగా ఇది తర్వాత మాట్లాడు సరే అందాం. వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు పోక బుద్ధి అంట పాడేసుకుంటా. ఆమె దేవుణ్ణి అడుగుతుంది నీ దిక్కు మారిన బోత బుర్ర నీ బుర్ర అట్ట ఏడిసింది వీళ్ళ పాటలు అట్ట ఏడిసాయి ఇవన్నీ మనకు సెట్ అవ్వగానే ఆడు ఆడందరూ డాన్సులు వేసుకుంటా మంచి డీజే జోన్ లాగా ఉంది ఆడికి పోయి రిలాక్స్ అవుతాం పండి రా కప్పున. సరే పద 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 పద. అరే ఇది మళ్ళీ వచ్చిందా? అరే బాగి ఆ TV9 వాడికి ఫోన్ కలిపోతారా? ఫోన్ ఏది అయినా వాళ్ళకి ఫోన్ చేయడం అబ్బా అదేరా అప్పుడు ఒకసారి హైదరాబాద్ వనస్థలిపురంలో ఒక అడవి పంది పార్కులో పడి హల్చల్ చేసిందని చెప్పి అందరు గోలగోల చేశారే అది మళ్ళీ తప్పించుకొని ఈసారి సూట్ వేసుకొని స్టేజ్ ఎక్కి డాన్స్ ఆడుతుంది చూడు. ఎవడైనా బాడీ షేవింగ్ చేయకూడదు నోట్లో ఉంటే పళ్ళన్నీ బయట పెట్టి అడుగుతున్నాడు ఆడ చూడి ఆడ పాట కూడా అయిపోతుంది నెక్స్ట్ ఇంట్లో ఆడ పాట పాప చూద్దాం బా ఊహించుకో
తలుచుకుంటేనే దరిద్రంగా ఉంది. సరే ఒరే బాగి, నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏంటో? ఇందాక మనం చూసిన అడవి పంది తల్లి పొందికరా. నువ్వు మంచివే కాదు అదే నువ్వు ఈ పాటలు అన్నీ మనకు సెట్ అవ్వగానే ఆడ మ్యాజిక్ జోన్ ఉంది, ఆడికి పోదాంపా. ఆగో, ఆడికి వెళ్ళేది ఆ దేవుడి భార్య ఇంకో లాస్ట్ పాట పాడుతుందంట, ఆ పాట వేసి వెళ్ళిపోతాం. ఆగండి. ఎందుకు అడ్డమైన జోకులు వేసి బాడీ షేవింగ్ చేయడానికా? పాట స్టార్ట్ అవుతుంది చూడు, దేవుడి భార్య పాడుతుంది. అలా చూడు. బిడ్డను 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 నాన్న బిడ్డను అరలో కానికే ముద్దు బిడ్డను 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 యేసయ్య బిడ్డను యూదా గోత్రపు సింహపు బిడ్డను. ఏంట్రా ఇది? నాకు ఇదే కదరా డెకరేషన్ చేసిన గంగరెద్దులో నించుకొని యేసువరుడుగా మారన్ నన్ను పండ పెట్టి అదే అదే పరిణయం పరిణయం నన్ను పాడింది. ఇప్పుడేమో బిడ్డ శంకర్ డాన్ మాడుతుంది. అంతకుముందేమో నేనేమో ప్రియురాలిని ఏసే నా ప్రియుడు ఏ అనుకుంటా కూడా పాడింది. ఆహా, మరి ప్రియుడు మగుడు అని చెప్పి ఇప్పుడు బిడ్డ శంకడ్డ గాడిద అదే అదే అని చెప్పి బాగుతుంది. అయినా ఇట్లాంటి వాళ్ళు అందరూ అదేదో ఊర్రా అబ్బులమ్మో సుబ్బులమ్మో అందులో ఉంటారని మా వాకింగ్ క్లబ్లో చెప్పారు. చెప్తాను అది. నువ్వేం మాడద్దు, నేను పట్టుకో. సరేలే, వద్దకపోతే పర్లేదు. ఏం మాడద్దు, మనకి పాటలు వద్దు, ఏమొద్దు. మనం గమ్మున మ్యాజిక్ షో పోయేసి మ్యాజిక్ ఎంజాయ్ చేద్దాం. పండి. ఓకే, అయినా భాగ్యన్న, నేను జీసస్ క్రైస్ట్ ఎప్పుడు అట్టా ముళ్ళ కిరీటంతో పోల్చి ఇవ్వడం నేను చూడలేదే. అది ఇంపార్టెంట్ ఇప్పుడు కదా. అంటే మామూలుగా సిలువ ఎత్తుకొని వచ్చి కింద పడతా పైన పడతా నడుస్తా పోతా అంటాడు. లేకపోతే ఆ సిలువ అట్టా నీకేమేంద్రా అంగి పారే. నువ్వు నవ్వమాకరా. అసలు వాళ్ళు సైకిల్లో ఉన్నారు, కుట్టి చంపేస్తారా. అమ్మ ఇది చంపేసేది ఎవరు మనల్ని. సైలెంట్ కొన్ని పక్కన ఇంటికి వెళ్ళిపోదాం, మనకే సంబంధం వెళ్ళిపోదాం అండి. అయ్యో భాగ్యన్న, ఆ పాత్ర ఆయన చంపేస్తాడు. ఆయన చెప్పట్లేదా, ఆయనని అట్ట నీళ్ళలో ముంచి క్రిస్టియన్స్గా మారుస్తారనమాట. దేవుడికి దగ్గరగా చేస్తారు. హలో సార్, అంగి పారే. మనిషి చచ్చిపోతే నవ్వుతావేట్రా శాడిస్ట్ నా కొడక. వచ్చేస్తుంది. ఆయన హల్లెలూయా అనుకున్నాను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు కదా భాగ్యన్న. వెళ్ళిపోయాడు. పుట్టిన పట్ట మీరండి పుస్తకాలు ఉంటారా పదమాట నుంచా. అరే భగవాను, ఈ పిల్ల ఒక స్టేజ్ ఎక్కి మరి మాట్లాడుతుంది. చూద్దాం పారా, దా చూద్దాం దా. నాకు పీసీఓడి ఉందని చెప్పారనమాట. అయితే దాని తర్వాత ఇక్కడ నేను ఇప్పుడు 1 మంత్ మీరు ఫాస్టింగ్ ఉండమన్నారు కదా. ఫస్ట్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ చేశాను డైలీ, ఏం తినకుండా జస్ట్ 1 వీక్ తిన్నాను. నా పీసీఓడి పోయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అరే భగవాను, ఆ ఫాదరు ప్రేయర్ తర్వాత ప్రసాదం నోట్లోనే పెట్టాడంటవా? అంత గదరా నేను తిట్టేది అడగతున్నాను. నా ప్రక పనికి మళ్ళీ చేత ఏది పెడితే మాడతావు అడగతున్నాను. మరాకపోతే ఏంది, ప్రేయర్ చేసే పుణ్యం వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? విచిత్రం బట్టి మాటలు మాడతారు వీళ్ళు. అంటే ఏంది భాగ్యన్న? నా బొంద భాగ్య అన్న. స్కూల్లో క్లాసులు చెప్పేటప్పుడు మనకి డౌట్లు రావు. ఇప్పుడు ఇట్లాంటి పరికమాల విషయాలు మాత్రం ఏడలేని డౌట్లు వస్తాయి మనకి ఒళ్ళంతా కదా.
అయినా నేను పెద్ద పనికి వాళ్ళు అనుకున్నా ఇన్ని రోజులు నాకన్నా పెద్ద పనికి వాళ్ళు ఉంటారనేసి నిన్ను చూసినాక అర్థమైంది. ఈ సుబ్బారావు గారు నాకన్నా ఏదో అడగరా ఈ నిజంగా అడగతున్నాయి నాకు. మీరిద్దరు అడ్డమైన జోకులు వేసుకుని తిరిగారు, ఆడ భోజనం లేకనే. ఏముంది లేరా, ఈ వీడియో కనుక 5000 లైక్స్ అయిపోతే మళ్ళీ వచ్చి పార్ట్ 2 చేద్దాం అంతే కదా. చాలా డేట్లు ఉన్నాయిగా ఇక్కడ. సరే కదా, పద పద. తాత ఏంట్రా తాత, సుబ్బారావు అంకుల్ అనాలి. చిన్న బిడ్డ మరీనా నువ్వు 40 పిండాలు ఎత్తుకుపోయేవాడా. పిండాలు ఎత్తుకుపోయేవాడా?